అవును రే, నా చిన్నప్పటి నుంచి నేను పేపర్లలోను వార్తల్లోనూ చూస్తూనే ఉంటాను. ఏమని? మేము మిమ్మల్ని వెలివేశాము అని. ఈ ఊళ్ళో ఈ దళితుణ్ణి ఆ ఊరి వాళ్ళు వెలివేశారు, ఆ ఊళ్ళో ఆ దళితుణ్ణి ఆ ఊరి వాళ్ళు వెలివేశారు. ఇవి కదా వెలివార్తలు అంటే. ఏంట్రా, రోజులు మారిపోయాయి. బీసీసీలు అయినటువంటి మీరు ఎస్సీలైన మమ్మల్ని వెలివేస్తున్నారు. మిత్రులారా, అంబేద్కర్ గారు ఏనాడో చెప్పారు, విదేశీ మతాలు ఈ దేశానికి ప్రమాదకరం అని. ప్రమాదకరం కాదు, చాలా ప్రమాదకరం అని ఇప్పుడు వాళ్ళే నిరూపిస్తున్నారు. ఈవిడ పేరు గంటా రాధ. ఈవిడ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మణుగూరు మండలంలోని అన్నారం గ్రామ నివాసి. ఈవిడ ఎంతో కొంత చదువుకుని విజ్ఞత కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఈవిడ ఒక ఎన్జిఓని నడుపుతున్నారు. దానాధర్మ ట్రస్ట్ చైర్మన్. పరిశీలిస్తే ఈ దానాధర్మ ట్రస్ట్ అనేది ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి హిందూ ధార్మికమైన సేవలను అందిస్తుంది. అంటే గోశాలలు, ధార్మిక విద్య వంటివి. నేను మా ఆంధ్రప్రదేశ్లోనే అనుకున్నాను, తెలంగాణలో కూడా ఊళ్ళు కిరస్థానంలోకి మారిపోయి దౌర్జన్యాలు చేసేస్తున్నాయని అర్థమవుతుంది. ఊరంతా కిరస్థానంలోకి వెళ్ళిపోయింది, కానీ ఈ పాపం ఈవిడ ఒక్కటి వెళ్ళలేదట. ఏదో చిన్న వంక పెట్టి ఆ ఊళ్ళోని చర్చ్ ఫాదర్లు, పరాయి ఊళ్ళ నుంచి కూడా వచ్చిన చర్చ్ ఫాదర్లతో మీటింగులు పెట్టుకుని ఈవిడిని గ్రామంలో అంటరాని దానిగా ప్రకటించారు. అంటే ఈమెతో కానీ ఈవిడ కుటుంబ సభ్యులతో కానీ ఊళ్ళో ఎవరు మాట్లాడకూడదు, పాలు సప్లై చేయకూడదు, కిరాణా కొట్లో సామాన్లు ఇవ్వకూడదు. అంతేందుకు ఆవిడ మాటలోనే కొద్దిగా విందాం. అన్నారం గ్రామంలో 300 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు. ఎస్సీ కులస్తులు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్టీ కుటుంబం ఒక కుటుంబం ఉంది. అంటే ఊరు మొత్తం మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే, అందులో ఎస్సీలు చాలా ఎక్కువ, ఎస్టీలు ఒక కుటుంబమే. అయితే ఇక్కడ ఒక 2-3 ఇయర్స్ నుండి ఇక్కడ ఎప్పటి నుండో చర్చిలు ఉన్నాయి, 2 చర్చిలు ఉన్నాయి. ఎస్సీ కుటుంబాలు 80 కుటుంబాలు కూడా మొత్తం కన్వర్టెంట్ క్రిస్టియన్ గా మారిపోయి 80 కుటుంబాలు మొత్తం క్రిస్టియన్ గా మారిపోయారు. అయితే రెయ్యం పగులు కూడా హిందూ దేవులని హీనంగా తిట్టడం. అయితే నేను ఒక రోజు 24వ తారీఖు వాక్యం చెప్తున్నప్పుడు నేను ఆ దేవుళ్ళని కించపరిచి మాట్లాడుతా ఉంటే నేను అడిగాను అనమాట. చర్చి పక్కనే ఈఆర్ఏ గంట వెంకటేశ్వర్లు అనే ఎంప్లాయ్ ఉంటాడు, రెవెన్యూ ఎంప్లాయ్, అతను కూడా కన్వర్టెంట్ క్రిస్టియన్. అతనికి ఫోన్ చేసి, బాబాయ్ ఇది హిందూ దేవుళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు, మీ దేవుళ్ళని మేము తిట్టట్లేదు, మా దేవుళ్ళని మీరు ఎందుకు తిడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు బాబాయ్, మీది మీరు చేసుకోండి, మాది మేము చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఏం చేశారంటే, ఒక అబ్బాయి ఎవరో ఆర్టీ వేసారట, ఎప్పుడు 6వ తారీఖు పినపాక ఎవరో అబ్బాయి ఆర్టీ వేసారట. నేను అదే సమయంలో రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. నేను రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళానని చెప్పేసి ఈమె ఆర్టీ వేయించిందని ఈఆర్ఏ వెంకటేశ్వర్లు, గంట వెంకటేశ్వర్లు ఈ గ్రామంలో ఉన్న సంఘస్థులందరికీ చెప్తే, సంఘస్థులు అన్ని 80 కుటుంబాలు కూడా చర్చిలో ఎవరెవరే పాస్టర్లను తీసుకొచ్చి మొన్న శనివారం నైట్ వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. ఏమని అంటే, ఆమె ఇంటిని వెళ్ళొద్దాం, ఊకే మనకి మైకులు పెట్టుకుంటే చర్చిల మీద మైకులు పెట్టుకొని మేము ప్రార్థనలు చేసుకుంటా అంటే మన మైకులు ఆపేయటానికి ఎంఆర్ఓ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చిందట. ఆమెను కనుక వెళ్ళేస్తే మాత్రానికి మనకి ఎవరు కూడా ఇంకా అన్ని అబ్జెక్షన్ పెట్టేటోళ్ళు ఎవరు లేరని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేసుకున్నారట. ఇళ్ళ ఎదురుగా ఉన్నోళ్ళు తెల్లారి పద్దరింతలు, ఆదివారం తెల్లారి పద్దరింతలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటాం కదా, అట్లాగనే రెగ్యులర్ గా మాట్లాడుకునేటట్టే మా వాళ్ళు మా ఇంటి ఎదుట ఆమెని రావతి అని పిలిస్తే పలకలేదు. ఈమె ఎందుకు పలకట్లేదు అని చెప్పేసి అనేసరికి మా బాబాయ్ కొడుకులు రోడ్డు మీద ఉంటే, మా వాళ్ళు ఇద్దరు పక్కింటి వాళ్ళు రోడ్డు మీద ఉంటే వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళేస్తారు, వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా కానీ తప్పేస్తారు, వాళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి అందరికి కూడా చెప్పమని మన సంఘ నాయకులు చెప్పారు, మేమంతా తీర్మానం చేసుకున్నామని చెప్పేసి అని అన్నారు. అన్నాక తర్వాత మా ఇంటికి వచ్చేటామా పాలకు వచ్చేటోళ్ళు రెగ్యులర్ గా మా గేదెలు ఉన్నాయంటే పాలకు వస్తారు, వాళ్ళు కూడా పాలకు రాలేదు, ఎందుకు రాలేదు అని అడిగితే, మీ ఇంటికి మేము వస్తే తప్పేస్తారన్నారమ్మా, మా ఇంటికి కూడా మీ ఇంటికి వచ్చినందుకు కులపోలు కూడా ఎవరు రారాట అని చెప్పేసి అన్నారు, అందుకే రావట్లేదని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మందు డ్రైవర్, మాకు ట్రాక్టర్కి వచ్చే డ్రైవర్ అదే అన్నారు. కిరాణా కొట్టుకు కాడికి పోతే, మా ఇంటి వెనక కిరాణా కొట్టు ఉంటదండి, ఆ కిరాణా కొట్టు దగ్గర దొడ్డ రావాలమ్మ, కిరాణా కొట్టు కాడికి పోతే మీకు ఇయ్యం, మా ఇంటికి రావద్దు, కిరాణా సరుకు ఇయ్యొద్దు, మీరు వస్తే మాకు కూడా తప్పేస్తారని చెప్పేసి అనటం జరిగింది. అట్లా నీళ్లు, పాలు, ఉప్పులు, పప్పులు, బియ్యం ఏది కూడా నిత్యావసర సరుకులు కూడా మాకు అందనీయకోకుండా మా కుటుంబాన్ని బహిష్కరించడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను అడిగి మణుగూరు డిఎస్పీ గారితో నేను ఫోన్ లో మాట్లాడటం జరిగింది. గతంలో కూడా ఇట్లా నేను నైట్ మైకులు
పెట్టేసి అల్సల్ చేస్తా ఉంటే సార్ మీకు కూడా నేను వాట్సాప్ లో సెండ్ చేశాను లైవ్ లొకేషన్. మీరే కనుక అప్పుడు స్పందించుంటే ఈ రోజు నా కుటుంబాన్ని బహిష్కరించే వాళ్ళే కాదు అని చెప్పేసి డిఎస్పీ సార్ తో మాట్లాడితే డిఎస్పీ గారు స్పందించి ఎమ్మటే మనుగురు సిఐ ఎస్ఐ గారిని లేడీ కానిస్టేబుల్ మేడం గారిని వాళ్ళని మా ఇంటికి పంపించడం జరిగింది. పంపించినాక వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అందరిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చినాక సిఐ గారు కూడా డిపార్ట్మెంట్ కూడా స్పందించేసి వారందరి మీద కూడా 76 కుటుంబాలు 80 కుటుంబాలు ఉంటే 17 మందికి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరి కన్విటెంట్ క్రిస్టియన్ కాబట్టి 300 జీవో రాజ్యాంగం జీవో 341 ఆర్టికల్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళు స్పందించి వాళ్ళందరికీ కూడా బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగనే మా గ్రామస్తులతో కూడా పెద్దలందరూ మాట్లాడి ఎందుకు వీళ్ళని బహిష్కరించారని చెప్పేసి అడగాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ అడగాలి. ఈ ఒక గ్రామ సభ లెక్క చేసి అందరూ యథావిధిగా ఉండేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదండి, అర్థమవుతుందా? వాళ్ళందరూ బీసీసీలుగా మారిపోయారు. సర్టిఫికేట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇప్పుడు వాళ్ళు దళితులు కాదు, కిరస్థానీలు అయిపోయి అగ్రవర్ణానికి వెళ్ళిపోయారు. ఊర్లో ఉన్న ఏకైక దళిత స్త్రీ మీద వీళ్ళు అగ్రవర్ణాల ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఒక స్త్రీ అయి ఉండి కూడా విదేశీ శక్తుల మోకలతో ఈమె ఒంటరిగా పోరాటం చేస్తున్నందుకు ఆమెకు మనం అందరం అండగా ఉండాలి. ఆమె ఆల్రెడీ పోలీసు వారికి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అక్కడ ఎంక్వైరీ జరిపి వాళ్ళందరికీ బీసీ సర్టిఫికెట్ ఇప్పించాలి. ఆమె ఒక్కతే పోరాడగలదా? ఊళ్ళో వాళ్ళు తర్వాత మొహమాటం పెట్టి అయిపోయింది ఇక ఊరుకో లాంటి మాటలు మాట్లాడి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకునేలా చేయగలరు. నేనైతే ఆ వార్తను మీ దగ్గర దాకా తీసుకువచ్చి దాన్ని అనలైజ్ చేసి దీని పరిస్థితి ఇది అని చెప్పగలను, కానీ నేను అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళి పనిచేసే అవకాశం లేనివాడిని. కానీ శివశక్తి, హిందూ జనశక్తి, హైందవ శక్తి ఇట్లా మన ఫీల్డ్లో పనిచేసే చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. పర్టికులర్గా మనుగూరు మండలానికి దగ్గరలో ఉన్న అటువంటి సంస్థల సభ్యులందరూ కూడా ఆ పోలీస్ స్టేషన్లోను ఎంఆర్ఓ ఆఫీసులోను ఆ కలెక్టర్ గారి దగ్గర పర్ష్యూ చేసి అక్కడ ఎంక్వైరీలు ఖచ్చితంగా చక్కగా జరిగేలాగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బీసీసీ సర్టిఫికేట్లు ఇప్పించేలాగా కృషి చేయాలి. ఇప్పటిదాకా మనం ఎవరం కూడా వాళ్ళు ఎంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా వాళ్లకు బీసీసీ సర్టిఫికేట్లు ఇప్పించాలి అన్న ఆలోచనలకు వెళ్ళట్లేదు. మనం ఎక్కడ ఫైట్ చేయట్లేదు. ఇక్కడ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ విధంగా ఫైట్ చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. కాబట్టి మనం కూడా వాళ్లకు చూపించాలి. ఒక దగ్గర బీసీసీ సర్టిఫికేట్లు ఇప్పించగలిగితే కనుక మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓహో ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది, మనకి ఇవ్వకపోతే రేపైనా బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది అన్న అవగాహన వస్తుంది. దాంతో ఈ పాస్టర్లు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్లకు నిజం తెలుస్తుంది. మిత్రులారా, ఇంకెందుకు ఆలస్యం? ఆ మనుగూరు మండలంలో ఉన్న మన మిత్రులు అందరూ కూడా మీ దగ్గరలో ఉన్న వ్యవస్థలను యాక్టివేట్ చేయండి. వీలుంటే మీరు కూడా సమాచార హక్కు చట్టం కింద కలెక్టర్ గారి దగ్గర, పోలీస్ స్టేషన్లోను, ఎంఆర్ఓ గారి దగ్గర పిటిషన్లు వేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.